పిల్లల్ని భర్తని వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోయిన వాళ్ళు పిల్లలకు జన్మనిచ్చిన తల్లులే, కానీ వాళ్ళ మీద కనికరం చూపారా? సరే, భర్త అంటే చెడిపోయినోడు తీసేయి, కనీసం పిల్లల ముఖం అన్నా చూసేమన్నా కంట్రోల్ అవుతున్నారా? నీ కామానికి కన్నావు పిల్లల్ని, నీ కామవాంఛ తీర్చుకోవడానికి బరి తెగించి పిల్లల్ని కన్నావు ఏదో అడుగులేసి. మళ్ళా ఆ జీవితాలు అలా నాశనం చేసి మళ్ళా నువ్వు అడుగేయటం ఏంటి బయటికి? మన కన్న బిడ్డల గత ఏంటి? బరి తెగించి అడిగేసావు బయటికి ఇంకొకటితో. నీ భర్తకు ఒక భార్య దొరికిద్ది, గంతకు తగ్గ బొంతాని, వానికి తగ్గ మేళం ఏదో వానికి దొరికిద్ది. నువ్వెవరినో ఒకరిని చూసుకొని నువ్వు వెళ్ళావు. తల్లి బతికే ఉంది, తండ్రి బతికే ఉన్నాడు, మధ్యలో పిల్లలు. నాన్న అని నాన్న దగ్గరకు పోతే నాన్న ఓకే, నాన్న తెచ్చుకున్న రెండో భార్య ఒప్పుకుంటుందా? అమ్మా అని నీ దగ్గరకు వస్తే నువ్వు ఓకే, మరి నిన్ను చేసుకున్నాడు ఊరుకుంటాడా? నిన్ను తీసుకెళ్ళినాడు ఊరుకుంటాడా? ఒక్కసారి న్యాయం చెప్పండి. క్షణికావేశాలకు లోనై, లాజిక్ స్విచ్ ఆఫ్ అయ్యి, ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించి అడుగులు వేస్తున్న వాళ్ళు ఎంత భయంకరమైన ఫలితం పొందబోతున్నారో తెలుసా? నీ రూపం బాగున్నంత వరకు నిన్ను తీసుకెళ్లిన వాడు నీ అందాన్ని బట్టో లేకపోతే నీ దగ్గర ఏదో పొందుకుందామనో బాముకుందామనో తీసుకెళ్తాడు. కొద్ది రోజుల్లో వాడు నిన్ను పక్కన పెడతాడు. ఆనాడు తిరిగి వస్తే లోకమంతా నిన్ను చేర్చుకోపోయినా నీ పిల్లలంటూ ఉంటే, వాళ్ళు నీ యందు మమత కలిగి ఉంటే నీకు ఆశ్రయం ఉంటుంది. కానీ నువ్వు వాళ్ళని కూడా శ్రద్ధ చేసి వెళ్ళిపోయావు గనక రేపు అమ్మా అంటానికి వాళ్ళకు నోరు రాదు, అయ్యా అనుకుంటా పోవడానికి నీకు మనసు ఉండదు.